ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని బలమైన వాగ్దానం. ఆయన చెబుతున్నాడు, భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీ బలహీనతల్లో ఆయన నీకు బలం అవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో పరిస్థితులను చూసి దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అనుకుంటున్నావేమో. నిన్ను వదిలిపెట్టకుండా తన కుడి చేతితో నిన్ను నిలబెడతాడు అని దేవుడు చెప్తున్నాడు. నీకు అవసరమైన సహాయం ఆయన సమయానికి పంపుతాడు. సమయానికి నీ అక్కరతను ఆయన తీరుస్తాడు. మనకున్న వాగ్దానం, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడొద్దు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా భయపడొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను నీకు బలంగా, నీకు రక్షణగా, నీ చుట్టూ కంచిగా, నీకు తోడుగా ఉంటాను అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న భయంకరమైన పరిస్థితులను బట్టి నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని భయపడుతున్నాను. ఉదయకాల సమయంలో నేను నిన్ను బలపరుస్తాను, నీ కుటుంబాన్ని నీకు సహాయం చేస్తాను. భయపడొద్దు, ధైర్యంగా ఉండమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనకున్న సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుని బలపరచబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించిన ఆమేన్. తలను వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వాధికారియు, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని నా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయినా మమ్మలను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడిని నేనే అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసేది మీరు కాబట్టి మీ చిత్తానుసారంగా మీ సహాయాన్ని పొందుకుంటూ మా బలహీనతలో బలం తెచ్చుకునే కృప దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో, శరీర బలహీనతలు, ఆయన బలహీనులుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. మా సంఘంలో ఎవరు బలహీనంగా ఉన్నా మీరే బలపరిచి మీ శక్తి చేత నింపి మీ సహాయం దయచేయమని ప్రభు పేరట ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్క అక్కరతను పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరే సహాయము చేయమని కోరుకున్నాం. మీ కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.